ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. గత 4 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సందర్శించి తన యాత్రల గురించి పుస్తకాలు రాస్తున్నారు. భారతదేశం అంతా తన కాలినడకను తిరిగి భ్రమణకాంక్ష అనే పుస్తకాన్ని ప్రచురించారు. 6 ఖండాల్లోని 35 దేశాల్లో తిరిగి భూభ్రమణకాంక్ష అనే పుస్తకాన్ని రాశారు. తెలుగులో మొదటి యాత్రా సాహిత్యంగా ప్రసిద్ధికెక్కిన కాశీయాత్రా చరిత్రను ఆధునీకరించి ప్రచురించారు. ఈ ఎపిసోడ్లో ముందుగా రచయిత సొలొమన్ విజయ్ కుమార్ గారు ఆదినారాయణ గారి గురించి మాట్లాడతారు. ఆదినారాయణ గారి పుస్తకాలు కొనడానికి షో నోట్స్లో లింక్ ఉంది. ఆదినారాయణ గారిపై ప్రముఖ పాత్రికేయులు తాడి ప్రకాష్ గారు రాసిన వ్యాసానికి కూడా షో నోట్స్లో లింక్ ఉంది. ప్రాణం ఉందో లేదో తెలుసుకోవడానికి ఊపిరి ఆడుతోందో లేదో చూసినట్టే మాచివరపు ఆదినారాయణ గారి యాత్రిక జీవితాన్ని చూడాలి. ప్రయాణాలే శ్వాసగా తన ప్రాణాల్ని నడుపుకుంటున్న మన కాలపు మహాయాత్రికుడైన. చిన్న ఉదాహరణ చెబుతాను. ఇటీవలి కరోనా సమయంలో వారు అస్వస్థులై శారీరకంగా నీరసించారు. అదే టైంలో నా కథల పుస్తకం మునికాంతపల్లి కథలు చదివారు. అందులో నేను చివరి కథలో మా పల్లె పక్కన నుంచి పోతున్న స్వర్ణముఖి నదితో నా అనుబంధాన్ని 4 మాటలు రాసుకున్నాను. ఆదినారాయణ సార్ ఆ మాటలు చదివి తనకు స్వస్థత చేకూరిన వెంటనే స్వర్ణముఖి నదికి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే కాస్త ఓపిక చిక్కగానే నెల్లూరు వచ్చి పోదాం పద మీ ఊరి నదికి అని నన్ను కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. సాయంత్రం అవుతుండగా స్వర్ణముఖిలో దిగాం. నీటిపాయల గుండా నడుచుకుంటూ నది మధ్యకు వెళ్ళి ఇసుకలో కూర్చున్నాం. అప్పుడు మాటల మధ్యలో కరోనా తదనంతరం నా 2వ యాత్రా జీవితాన్ని ఈ స్వర్ణముఖి నది నుంచి మొదలు పెడుతున్నాను అన్నారాయన. అందుకే ప్రారంభంలోనే చెప్పాను, ప్రయాణాలే శ్వాసగా తన ప్రాణాల్ని నడుపుకుంటున్న మహాయాత్రికుడాయన అని. ఎందుకంటే అప్పటికే 1000 కిలోమీటర్లు నడిచి ఉండి కూడా మళ్ళీ మొదలు పెడుతున్నాను అంటున్నారు చూడండి. దట్ ఈజ్ ఆదినారాయణ సార్. బైబిల్లో ఓ మాట ఉంది, గాలి ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి పోతుందో మీరు తెలుసుకోలేరు, అలాగే నేను కూడా అంటాడు శిష్యులతో క్రీస్తు. అక్షరాల అలాంటి ధన్య జీవితం గడుపుతున్న యాత్రల యంత్రుడు మన ఆదినారాయణ సార్. డియర్ ఆదినారాయణతే నమో నమో. లవ్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం ప్రొఫెసర్ ఆదినారాయణ గారు, మా పాడ్కాస్ట్ హర్షణీయానికి స్వాగతం. నమస్కారం సార్, చెప్పండి. మీరు 35,000 కిలోమీటర్ల పైగా కాలినడకను తిరిగారు, ప్రయాణించారు. వీటి మీద 10 పుస్తకాలు కూడా రాశారు. సో మీ పుస్తకాలన్నిటి కింద తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది అని పుస్తకం కవర్ పేజీ కింద రాస్తారు మీరు. అవును సార్. మనము మొదట అక్కడి నుంచి మొదలు పెడదాం. అది ఎందుకు రాస్తారు మీరు? నేను చేసే పని అది కాబట్టి మీరు కూడా ఇలా ఇలా చేస్తే మీకు కూడా ఆనందం వస్తుందని చెప్పటం అన్నమాట. అంటే ఇంట్లో కూర్చోకుండా కొంచెం తిరగండి అని చెప్పటానికి కొంచెం అంటే కళాత్మకంగా ఒక పోయిటరీ ఉపయోగించి చెప్పే మాట అది. ఇది నా సొంత మాట అన్నమాట. అది అంటే మీకు దొరికిన తేనె ఏమిటి? అదే మీ చేతిలో ఉండి తేనె చుట్టే పుస్తకం కట్ట, ఇంకేముంది మరి. ఈ రకంగా మీరు చెప్పారు, నాకు 16 ఏటో 17 ఏటో నాది సంచార జీవితం అని నిర్ణయించుకున్నాను అని. దానికి మూలాలు ఏమిటి? మా నాన్నగారు ఒక వాండరింగ్ మినిస్ట్రల్. తెలుగు పేరు ఏంటంటే సంచార భిక్షువులు. మా తాతయ్య పేరు వైకుంఠ పెరుమాళ్ళు అండి. మా తాతగారు పాపం చాలా కష్టపడ్డారు సార్. సంచారం చేస్తూ పాటలు పాడుకుంటూ పొట్టబోసుకునేవాడు సార్ మా తాతగారు. అది మా నాన్నకు కూడా బాగా వచ్చింది పూర్తిగా. మా గ్రామస్తులు ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేసి పడేశారు మా నాన్నకి. నన్ను పూర్తిగా చెడిపోతాడు అని చెప్పేసి. మీరు దాని నుంచి తప్పించుకున్నారు సక్సెస్ఫుల్ గా. నేను దాని నుంచి వెళ్ళాడు.
చదువుకున్నా కాబట్టి తెలివితేటలు తెచ్చుకొని తప్పించుకున్నా. సందర్భం వచ్చింది నేను ఒక చోట. నేను అక్కడ మా తాత గురించి ఒక ఒక చిన్న వాక్యం రాశాను సార్. పాపం నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో బాధపడ్డారు ఆ వాక్యానికి. బాధపడ్డారు కానీ అద్భుతంగా ఆనందించారు. నేను రాసిన వాక్యం ఏంటంటే, మా తాతయ్య నాకు పెట్టిన భిక్షతో, ఆయన భిక్షుకు గాయకుడు కదా, మా అవును. అవును. తాతయ్య నాకు పెట్టిన భిక్షతో నా జీవిత జోలి నిండిపోయిందయ్యా అని చెప్పాను. దాని పక్కన ఇంకొక చిన్న షార్ట్ వాక్యం రాయకపోతే బ్యాలెన్స్ దెబ్బతిని చెప్పి ఇంకో పదం రాశా. జగమంతా తిరిగాను జంగమయ్యనయ్యాను. ఇప్పుడు మీరు సైబీరియా బాటసారి అని మొన్న మే 24 రోజున మీరు ఒక పుస్తకం రిలీజ్ చేశారు. అవును. ఆ పుస్తకం అంతా కూడా మీరు మీ యాత్రానుభవం నుంచే రాశారు ఆ పుస్తకం. అవును. మీరు ఆ యాత్రానుభవాల గురించి, ఆ యాత్ర గురించి, అసలు ఆ యాత్ర ఎందుకు మొదలు పెట్టారు, ఏం జరిగింది అని వాటి గురించి కొంచెం విశదంగా చెప్తారా? రష్యా భారతీయులకి బాగా తెలిసిన దేశం నా దృష్టిలో. ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మంచి స్నేహం, సౌభ్రాతృత్వం కదా. మనకి ఆ రాజ్ కపూర్ సినిమా టైమ్స్ నుంచి, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయిన టైం నుంచి, మీరానాథ్ జోకర్ సినిమా తీసినప్పటి నుంచి మరి ఎక్కువగా మన రష్యాతో మంచి సంబంధం. పైగా రష్యన్ సాహిత్యం మరి యుఎస్ఎస్ఆర్ ఉండగా 1991 వరకు కూడాను మరి రష్యాలో భారతీయ భాషల్లో మనకి ఆ 13 భారతీయ భాషల్లో మాస్కో రేడియో స్టేషన్ కూడా ఉంది కదా. అలాగే సోవియట్ భూమి, సోవియట్ గురించి బోర్డు పుస్తకాలు ఉన్నాయి మనకి. మనకి రష్యన్ సాహిత్యం మొత్తం తెలుసు మనకి. అలాగే రష్యా వాళ్ళకి భారతీయుల సినిమాలు మొత్తం తెలుసు. కాబట్టి రష్యా అంటే ఎంతో ఇష్టం మనందరికి. రష్యన్ పుస్తకాలు చదువుకుంటూ మన బాల్యం గడిపాం అందరం. అంటే మా ఏజ్ గ్రూప్ అందరం. మనం బుల్లి మట్టి ఇల్లు అని చెప్పి ఇలాగూ అద్భుతమైన పుస్తకాలు. ఎందుకంటే మన జానపద కథలన్నీ కూడా ఇప్పుడు అణిగిపోయినాయి మోడర్న్ వలన. అదే టైంలో రష్యన్ జానపద కథలు మన జానపద కథలు అయిపోయింది. అంటే మన అమ్మమ్మలు మన వాళ్ళందరూ మోడర్న్ అయిపోయారు అప్పటికల్లా. వాళ్ళ పుస్తకాలు మనకు వచ్చి మన బాల్యాన్ని బాగా సుసంపన్నం చేసినాయి అన్ని కూడా. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా రష్యన్ లిటరేచరు మనకి ఇంకా రకరకాల పుస్తకాలు. ఇంకా రష్యన్ ఒకటి కాదు, తోలుస్తాయి పుస్తకాలు కానీ, దోస్కవిస్కీ కానీ, కుప్రిన్ కానీ, పుష్కిన్, లేకపోతే చెక్కో, వీళ్ళందరూ ఎంతో ప్రభావితం చేశారు భారతీయ సమకాలీన సాహిత్యాన్ని. అది పక్కన పెడితే ఆ తర్వాత ఏం కమ్యూనిస్టులు అనమాట. హైదరాబాద్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కమ్యూనిస్ట్ బృందాలు, కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళు రకరకాలుగా ఎన్నో సార్లు పోయి చాలా పుస్తకాలు రాశారు. రష్యా యాత్ర మీద పుస్తకాలు దాదాపుగా ఒక 50 నుంచి 100 వరకు ఉన్నాయండి తెలుగులో. అవన్నీ ఏంటంటే పార్టీ పరంగా తీసుకెళ్తారు, ఒక సిస్టమేటిక్ గా అక్కడ కొన్ని వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తారు, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీస్ కి తీసుకెళ్తారు. అలాంటి పార్టీ పరమైన సోషలిస్టిక్ అప్రోచ్ తీసుకెళ్లి చూపిస్తారు. అంటే నా స్టైల్ చెప్పాలంటే ఆ 50 పుస్తకాలు కూడా కంటెంట్ ఒకటే, సంతకాలే మార్పు విషయం అది. ఎందుకంటే ఒకరు చూపిస్తారు, తీసుకెళ్ళి అదే చూపిస్తారు, అందరికి అదే చూపిస్తారు. అందువలన కంటెంట్ ఒకటే, సిగ్నేచర్సే మార్పు అనమాట. రష్యా 1991 తర్వాత రష్యా లేదు, ఇంకా యుఎస్ఎస్ఆర్ లేదు కాబట్టి రష్యా కంట్రీ ఒకటే ఉంది. 15 దేశాలుగా విడిపోయింది కాబట్టి ఆ 15 దేశాల్లో ఒక పార్ట్ రష్యా అనమాట. నేను నాకు ఫేస్బుక్ లో ఏర్పడిన స్నేహితుల ద్వారా నేను నా ఫ్రెండ్స్ ని కలుసుకోవడం కోసం వెళ్ళాను నేను, అంతే. అంటే నేను ప్రపంచ యాత్ర చేద్దాం అనుకున్నా కాబట్టి అంటే నా యాక్చువల్లీ 2వ ప్రపంచ యాత్రలో మొదటి కంట్రీ అనమాట రష్యా నాది. అంటే నా ఫస్ట్ ప్రపంచ యాత్ర బ్రెజిల్ తో ఎండ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ప్రపంచ యాత్ర 6 ఖండాలు. మళ్ళా రెండోసారి కూడా తిరుగుదాము, బోల్ టైం ఉంది కదా, బికాజ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ అలోన్ కాబట్టి సరదాగా టైం ఎక్కువ ఉంది కాబట్టి నా చేతుల్లో ఇంకోసారి తిరుగుదాం ప్రపంచం అంతా అనుకొని మొదలు పెట్టా అనమాట. అది రష్యాతో మొదలు పెట్టా సార్. ఆ విధంగా ఫస్ట్ లో సెయింట్ పీటర్స్బర్గ్, ఆ తర్వాత మాస్కో, ఆ తర్వాత సైబీరియాలో బార్నాలు, తర్వాత సైబీరియాలో ఉన్న మరో ప్లేసు క్రాస్నోగార్క్ అని చెప్పి 4 ప్రదేశాలకు వెళ్ళాను నేను గాను. అక్కడ నాకు కనిపించిన మనుషులు, నాకు పరిచయమైన వ్యక్తులు, నా స్నేహితులు, వాళ్ళ స్నేహితులు, దారిని పోయేవాళ్ళు, అక్కడ టూరిస్టులు, ఇంకా వీళ్ళందరితో నాకు ఎలాంటి పరిచయం ఉందో అదే రాసే తప్ప నుంచి నేను ఇప్పటిదాకా భారతీయులకి, ఆంధ్ర వాళ్ళకి తెలిసిన రష్యా దాంట్లో ఒక ముక్క ఉన్నది నా బుక్ లో. ఎందుకు మళ్ళీ తెలిసిందా మళ్ళా చెప్పడం ఎందుకు నేను
అంటే చరిత్ర కాబట్టి 2-3 పేజీలు వాడుకున్నాను తప్పనిచ్చి ఉమ్, ఉమ్, తక్కినవన్నీ కూడా నాకు నా అనుభవాలు, నా ఎన్కౌంటర్స్ విత్ పీపుల్, ఉమ్, అక్కడ ప్రజలతోటి, సమకాలీన ప్రజలతోటి, ఒక రష్యా పరంగా కాదు, నా 10 ట్రావెల్ కూడాను ఒకటే. ఏంటంటే ఈనాడు మనకి విజ్ఞానం అక్కర్లేదు, ఉమ్, విజ్ఞానం తెలిసిపోయింది. అంటే నాలెడ్జి అన్ని ప్రపంచం గురించే కాదు, ఉమ్, ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు, చెట్టు, చేమ, మనిషి, ఉమ్, ఒకటి కాదు, ప్రతి విషయం గురించి అతి లోతైన అవగాహన కల్పించారు మనకి మీడియా పీపుల్. ఉమ్, అంటే ఒకప్పుడు అంటే ఇంట్లో కూర్చొని చూసే అవకాశం లేదు కాబట్టి రష్యా వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, జపాన్ వెళ్ళారు ఒక్కోటి 500 పేజీల బుక్కులు రాశారు. నా చైనా యాత్ర అంటే రాహుల్ సాంగ్ వచ్చాయండి, 600 పేజీల బృహత్ గ్రంథం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆనాడు చైనా గురించి తెలియదు మనకి, అది తెలియజెప్పడం కోసం అంత పెద్ద పుస్తకం అవసరం కూడా ఉంది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనకి ఆల్రెడీ తెలిసింది బోర్డు ఉంది, ప్లస్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాల్సి ఉంటే చేతులు గూగుల్ ఉంది, ఉమ్, అయిపోయింది. ఈనాటి ప్రయాణాలు ఏంటంటే, నేను చేసిన ప్రయాణాలు మనకు తెలిసిన జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, దాన్ని అనుభవించాలి. సముద్రం బులుగ్గా ఉంటుంది, వాటర్ ఉప్పుగా ఉంటాయి, లోతుగా ఉంటుంది, దట్ ఈస్ నాలెడ్జ్ అబౌట్ ద సీ. ఇంకా ఉంటే చేపలు ఉంటాయి లోన. అలా కాకుండా అలా జ్ఞానం సంపాదించి సముద్రం అనే దాని గురించి నాకంతా తెలుసు అని చెప్పి ఇంట్లో కూర్చోకుండా ఏసీలో కూర్చొని నేను తెలుసుకున్న 4 ముక్కల జ్ఞానాన్ని, నా జేబులో ఎంత డబ్బు ఉందో, నా ఒంట్లో ఎంత శక్తి ఉందో, నా వద్ద ఎంత టైం మిగిలిపోయిందో, ఈ 3 పాయింట్లతోటి నేను సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక వినాల రాత్రి పడవ మీద విహారం చేసి 2 చేపలు పట్టుకొని తిని వస్తాను. దాన్ని సముద్రాన్ని అనుభవించడం. అది మామిడి చెట్టు ఉంది, అది ఆకులు పచ్చగా ఉంటాయి, కాయలు తీయగా ఉంటాయి, అది నేలలో పెరిగిద్ది అనేది విజ్ఞానం. నేను చెట్టు కాడికి వెళ్ళి చెట్టు మీద ఒక పక్క వేసుకొని మంచి వేసుకొని పండుకొని కాయలు తిని కోకిల పాటలు వచ్చేస్తా. మాస్కో దాటితే మొత్తం సైబీరియా సార్. ఇంకా అసలు ఇటు సెయింట్ పీటర్స్బర్గ్ అంటే ఓల్డ్ క్యాపిటల్, ఆ పక్కన మాస్కో దాటితే ఒక 300 కిలోమీటర్స్ తర్వాత ఇంకా 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 జపాన్ బార్డర్ వ్లాడివోస్టోక్ పోయిన దాకా మొత్తం సైబీరియా ద గ్రేట్ డెజర్ట్ అనమాట, స్నో డెజర్ట్. టోటల్ గా 40 రోజులు ఉండే అసలు అక్కడ నేను. టోటల్ గా మనకి అండమాన్ నికోబార్ దీవుల మాదిరిగా ఒకప్పుడు ప్రవాస దేశం అనమాట సైబీరియా అంటే. అప్పుడు మనకి ఇప్పుడు నేను క్రాస్నో వైరస్ లో ఆ రోజుల్లో లెనిన్ కూడా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు మంచు దెబ్బల్లో. ఈనాడు అన్ని గొప్ప సిటీస్ సార్, ఈనాడు అన్ని గొప్ప సిటీస్. ఇప్పుడు సైబీరియా ఆ పదవి మిగిలిపోయింది కానీ అన్ని మారిపోతల్లా. ఇప్పుడు మాస్కో ఎలా ఉందో సైబీరియా అట్నే ఉండిద్ది ఇప్పుడు. అక్కడ స్థానికులు అనమాట, మామూలు చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ స్థానికులు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ, నా ఫ్రెండ్ ఒక లేడీ ఉందన్నమాట, ఆవిడ హస్బెండ్, వాళ్ళ కొడుకు, వాళ్ళు ఇలా 4 నేను ఫ్యామిలీస్ తో ఉంటా ఇప్పుడు వెళ్ళి కూడా. నేను ఎక్కడ హోటల్లో ఎప్పుడు ఉండను సార్. నేను ఇంత మట్టుకు నా వరల్డ్ టూర్ లో ఎక్కడ హోటల్లో ఉండలేదు. నేను లైఫ్ దూరంగా ఉండి కెమెరాలో మైక్రోస్కోప్ లో చూడను. వాళ్ళతో కలిసి గుర్రాల పక్కన తిరుగుతాను, వాళ్ళ గుర్రాన్ని మేపకు వస్తాను వాళ్ళతో పాటుగా, అంటే వాళ్ళ కారులో తిరుగుతాను, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాను సొంత పిల్లకాయల్లాగా. నాకు ఇలాంటి లైఫ్ కావాలి. చాలా స్వేచ్ఛగా బతుకుదాం నిశ్చయించుకుని చిన్నప్పుడైనా. కాబట్టి నేను సంసార జీవితం కంటే సంచార జీవితం చాలా గొప్పదయా అని కనిపెట్టి, లెస్ లగేజ్ మేక్ షూర్ జర్నీ మోర్ కంఫర్టబుల్ అని తెలుసుకొని అది బికమ్ ఏ బర్డ్, అంతే. ఏం లేదు, అది అంతకంటే అక్కడ రహస్యం లేదు. సో ఇదంతా కూడా మీరు రెగ్యులర్ బై రోడ్ వెళ్ళారు, మీరు వెహికల్లో వెళ్ళారు ఇవంతా, లేదంటే ట్రావెల్ చేస్తారు బై వాక్? అవకాశం ఉంటే నడక, లేకపోతే ఇంక వాళ్ళతో పాటు కారు, బస్సు, అది తప్పదు. ఇంకా మన ఇండియా అయితే మనం నచ్చినట్టు నడుచుకోవచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు. కానీ అక్కడ మనం అన్ని నడుస్తామంటే వల్ల కాదు, కొన్ని మిస్ అయిపోతాం. వీలైనంత మట్టుకు నడవటం, ఎక్కడ పడితే అక్కడ. సిటీ బస్సులు, డొమెస్టిక్ ఫ్లైట్స్, పెద్ద ద గ్రేట్ సైబీరియన్ ట్రైన్ అన్ని ఎక్కుతాం, అన్ని అనుభవించాలి కదా మరి. ముఖ్యంగా కమ్యూనికేషన్, లాంగ్వేజ్ బ్యారియర్ అంటే ఒకటి ఉంటుంది కదా, అది మీరు ఎట్లా అధిగమిస్తారు? ఎక్కడ మనం ఏదో 2-3 ప్లేస్లు చూడటం కోసం వెళ్తున్నాం, పైగా నేను ఫ్రెండ్స్ కాడికి వెళ్తాను. వీళ్ళెవరు ఇండియన్స్ కాదండి, మొత్తం స్థానికులు, లోకల్స్ అందరు కూడా. నాకు ఫేస్బుక్ అద్భుతంగా నా ప్రయాణాలకి ఉపయోగపడింది అయ్యా. కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడుకుంటా ముందుగానే. సార్ 10 ముక్కల ఇంగ్లీష్ చాలు, ఏం అక్కర్లేదు. కాబట్టి నీకు దిగులు లేదు. భారతదేశంలో
చాలా తిరిగారు మీరు. కాలినడకనే చేశారు కదా! ఇండియాలో చేసినవన్నీ ట్రావెల్ ఆ, అంతా కూడా ఆ, కాలినడకనే చేశారు. మీకు దాంట్లో మీ అనుభవాలు చెప్తారా? ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏమిటి అనేది కొన్ని అనుభవాలు? రమణకాంక్ష అనే బుక్ రాసా ఫస్ట్. కాలి బాటలు నా స్వర్గ ద్వారాలని చెప్పి రాసాం ఇంకో బుక్. ఆ! దీంట్లో అనమాట నా పాదయాత్రలు మొత్తం ఉంటాయి దీంట్లో. హ్మ్. 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 నేను ఢిల్లీ వెళ్ళా ఒకసారి నడుచుకుంటూ, మా ఇంటి కానించి, మా ఒంగోలు పక్కన మా ఇంటి కానించి హ్మ్. ఢిల్లీ. అంటే మా చెల్లి ఒక అమ్మాయి మిలిటరీలో లెఫ్టినెంట్ ర్యాంక్ లో పనిచేసిందండి ఒకప్పుడు. మా చెల్లి, ఆ అమ్మాయి హాస్పిటల్లో మరణిస్తే అక్కడ ఆ అమ్మాయి సమాధి కట్టాము మేము. అందువల్ల నేను ఢిల్లీలో ఆమె సమాధి చూడటానికి నడుచుకుంటూ వెళ్ళాను అనమాట మా ఇంటి కానించి. హ్మ్. విషయం అది. హ్మ్. 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 అంటే నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ప్రతి నడక వెనుక ఒక కథ ఉంటుందండి, ఒక హిస్టరీ అని చెప్పాను కదా సార్. అవునండి. హ్మ్. హ్మ్. అది దీనిదనమాట. హుహు. హ్మ్. అలాగే ఒకసారి డార్జిలింగ్ వెళ్ళా ఒకసారి నేను. అక్కడ మా గురువు గారు ఉండేవాడు, ఒకప్పుడు చచ్చిపోయాడు మా గురువు గారు కూడా. హ్మ్. హ్మ్. ఆయన సమాధి చూడటం కోసం నడుచుకుంటా విశాఖపట్నం టు డార్జిలింగ్ వెళ్ళాను. ప్రతి శాస్త్రానికి ప్రయాణమే కదా సార్ మూలం. ప్రయాణం చేయకుండా నీకు జ్ఞానం ఎట్టొస్తుంది అసలు? పూర్తిగా రాదు కదా. కాబట్టి అన్ని శాస్త్రాలకి, సకల శాస్త్రాలకి మూలం ఏంటంటే యాత్ర, ప్రయాణమే కదా. భారతీయ సాహితీ చరిత్ర ఆది కావ్యము వాల్మీకి రాసిన రామాయణము. ఇలాగ రామాయణం గురించి నేను రామాయణం గురించి ఎంత జర్నీ చేశా. అది 1997 అనమాట. మన ఆ కాశీలో తులసిదాస మందిరం కాడి నుంచి కావేరీలో త్యాగరాజ మందిరం దాకా నడుచుకుంటూ వెళ్ళాను ఒకసారి 97లో. అది 3 months జర్నీ అది. ఇప్పుడు ఈ నడక వెళ్తుంటే ఇక్కడ మధ్యలో ఎక్కడ ఉండటం ఎక్కడ? భోజన వసతి ఇదంతా ఎట్లా మరి? ఆ! గ్రామాలు మన ఇండియా అంతా 10 కిలోమీటర్కి ఒక పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద ఊళ్ళు ఉండేవి సార్. సాయంకాలం కల్లా ఎక్కడో 5 గంటల కల్లా ఎక్కడో సెటిల్ అయిపోతే ఒక ఊళ్ళో వెళ్తాం. అమ్మ ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టని చెబుతాను. డబ్బులు ఉండే ఇదిగోనమ్మా డబ్బులు కావాలి తీసుకొని చెబుతాను. ఏదైనా హోటల్ ఉంటే హోటల్లో పనిచేస్తాను. ఆ చెట్టు కిందో పుట్ట కిందో ఒక మందిరంలోనో చర్చిలోనో ఎక్కడ మసీదులో పడుకుంటాను, వచ్చేస్తాను మళ్ళీ. మీరు పుస్తకాలు రాయటమే గాకుండా, ఏనుగుల వీరస్వామి గారి కాశీయాత్ర చరిత్రను గూడా మీరు సరళీకృతం జేశారు గదా! భారతదేశంలో మొట్టమొదటి మహాయాత్రికుడు ఏనుగుల వీరస్వామి. ఆయన మరణించకూడదు. ఆయన బుక్స్ అన్ని ఇప్పుడు ఎవరు చదువుకోరు. ఎందుకంటే ఆ బుక్స్ పాత భాష అయిపోయింది, నాకే అర్థం కావట్లేదు అది. హ్మ్. అందుకని ఆ బుక్ ని శుభ్రం చేసి దాన్ని పరిశుద్ధం చేసి బొమ్మలతోటి, మ్యాపులతోటి, రూట్ మ్యాపులతోటి మొత్తం హ్మ్. 6 నెలల్లో 1000 కాపీలు అయిపోయినాయి అడ్రస్ లేకుండా. 6 months 1000 కాపీస్ సోల్డ్. యాత్రా సాహిత్యం మీద ఆసక్తున్న శ్రోతలకి, యాత్రా సాహిత్యంలో బాగా ఇష్టమైన పుస్తకాలు ఇంగ్లీష్ గాని, తెలుగు గాని కొన్ని రికమెండ్ జేస్తారా మా శ్రోతలకి? భారతీయ కాదు, ప్రపంచంలోనే 6 ఖండాల్లోనే అద్భుతమైన యాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర కంటే మించిన పుస్తకం ప్రపంచంలో లేదు, లేదు, మరి లేదు. నెక్స్ట్ మీ యాత్ర? రెండవ ప్రపంచ యాత్ర సెప్టెంబర్ లో ఈజిప్ట్. నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, సార్ మీ ఆటోబయోగ్రఫీ రాసుకోండి సార్ అన్నారు. అంటే ఇప్పుడు నా 70 వస్తుంది రేపు అని చెప్పి ఆటోబయోగ్రఫీ మొదలు పెట్టేవాటి. అంటే అప్ టు 30 years దాకా. అంటే 30 తర్వాత ఏమైందో తెలుసు అందరికి, బుక్స్ రాశాను కాబట్టి. అంటే మా అమ్మమ్మ అంటే మా తాత భార్య. చిన్నప్పుడు నన్ను ఒక పేరుతో పిలిచేది. ఆ పేరు పెట్టుకున్న ఈ పుస్తకానికి నేను. చిన్నగాలోడు ఒరే పెద్ద గాలాడు కడుపున ఎవరు పుడతారా చిన్నగాలాడు తప్పనిచ్చి నా కొడక రారా. నా పేరు సిద్ధ, అంటే మా నాన్న నాకు పెట్టిన పేరు సిద్ధ. రే సిద్ధ ఇటు రారా అన్నాడు. ఆ! ఆ! అంటే నేను 8th class లో ఉండ, బాగా గుర్తు నాకు. ఒరే సిద్ధ నువ్వు పెళ్ళానికి తిండి పెట్టడం దండగా అనుకునే రకానివిరా అన్నాడు. దానికి part 2 మళ్ళా. నీకు బ్రహ్మజ్ఞానం పట్టిందిరా అన్నాడు. అసలు ఎలా చెప్పాడో నాకు ఇప్పటికి అర్థం కాదు సార్. మా నాన్నగారు, మా తండ్రి ఈ 2 మాటలు ఎలా చెప్పాడు, కరెక్ట్ గా అలానే జరిగింది సార్. తిండి పెట్టడానికి పెళ్ళాం లేదు, బ్రహ్మజ్ఞానం పట్టుకుంది. థ్యాంక్ యూ సార్. మీ సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ట్రావెల్స్ అన్నిటికీ హ్యావ్ సేఫ్ ట్రావెల్స్, హ్యాపీ ట్రావెల్స్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాస్.